నాయకుడికి ప్రతి కార్యకర్తకు అందరికీ కూడా పేరు పేరున స్టేజ్ మీద ఉన్న మా మండల శాఖ అధ్యక్షులకు మిగతా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన నాయకులకు అందరికీ అయితే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత రాత్రి మన ఇన్ఛార్జ్ మంత్రి గారు రేపంతా నేను కూడా కడపలోనే ఉంటాను, రేపు మీ మీటింగ్ అటెండ్ అయ్యి తిరంగ యాత్ర కూడా నేను కూడా పాల్గొంటానని చెప్పడంతో ఈ కార్యక్రమానికి ఇంకా మంచి ఊపు ఇంకా బాగుంటుందని అనుకున్నాము. అయితే మన ఇన్ఛార్జి మంత్రి గారి తల్లి ఆరోగ్యం సరిగా లేదని ఆమెకు ఫోన్ రావడంతో ఆమె ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని మనకి ఫోన్ ద్వారా తెలియజేసి నేను అటెండ్ కావడం లేదని చెప్పి ఆమె కడప నుంచి అలాగే గుంటూరు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్నాళ్ళు కానీ మన తెలుగుదేశం పార్టీ అమ్మ కొంచెం సైలెంట్ ఉండండి, ఒక్క 2 నిమిషాల్లో ఎక్కువసేపు కూడా దయచేసి 2 నిమిషాలు అంతా సైలెంట్ ఉండండి. మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా మహానాడు అనేది మన కడప జిల్లాలో ఇదే మొట్టమొదటిసారి. చంద్రబాబు నాయుడు గారికి తర్వాత ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో అతను పొలిపేరు మీటింగ్ ఉన్నప్పుడు మా జిల్లా తరఫున శ్రీనివాస్ మన పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు పొలిపేరులో పాల్గొంటే ఆ పొలిపేరులో ఈసారి మహానాడు మేము కడపలో పెడదలుచుకున్నాము, మీ అభిప్రాయం ఏంటని మన పొలిపేరు సభ్యులు అడగడం, ఆయన 1 నిమిషం సార్ అని బయటకు వచ్చేసి మా ఇన్ఛార్జ్ అని తర్వాత కడప జిల్లా ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడడం, సార్ కానీ లోకేష్ బాబు గారు కానీ ఇక్కడ మహానాడు తలపెట్టాలనే ఉద్దేశంతో ప్రపోజల్ పెడుతున్నారు. ఈ ఉద్దేశం ఏంటి? ఎందుకంటే మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి కదా నేను సార్కు ఫైనల్ డెసిషన్ చెప్పాల్సిందని అడగడం, అందరూ కూడా ఏకగ్రీవంగా దీన్ని సార్ అంత ప్రతిష్టాత్మకంగా మన ప్రాంతంలో ఇక్కడ పెడుతున్నారంటే మనం దాని చేతనైనంత స్థాయిలో అత్యంత అద్భుతంగా విజయవంతంగా దాన్ని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం, దాన్ని విజయవంతం చేస్తామన్నా ఏం కలుగుతుందని ఆయనకు చెప్పడంతో ఆయన అందరి తరఫున ఆయన చెప్పడం, తర్వాత మన ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ ఇక్కడ మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో ఈ మహానాడు ఇక్కడ జరపాలని నిర్ణయించడం జరిగింది. ఏదైనప్పటికీ ఇది మనం కూడా ఒక ఛాలెంజ్ గా ఒక అదృష్టంగా, ఎందుకంటే ఎవరు ఏమనుకున్నా కూడా కడప జిల్లా అనేది ముఖ్యమంత్రి గతంలో పనిచేసిన ఇద్దరు ముఖ్యమంత్రుల సొంత జిల్లా, మనది సొంత నియోజకవర్గం కాబట్టి దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఏదైతే మన అధ్యక్షుడు పెట్టాడో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసే బాధ్యత ఇక్కడ స్టేజ్ మీద వాళ్ళ మీద కానీ మీ మీద కానీ తర్వాత అందరి మీద ఉంది. మన పార్టీ విషయానికి వస్తే నందమూరి తారక రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసి అప్పట్లోనే ₹2 కిలో బియ్యం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో అందరి హృదయాలను నిలిచిపోయి ఈరోజు పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా అంత అధికార పక్షంలో ఉన్నాం, అంత లేక ప్రతిపక్షంలో ఉన్నాం. అంటే పార్టీ ఎంత స్ట్రాంగ్ గా తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో అప్పట్లో ఉందో ఒకసారి మేము కూడా గుర్తు చేస్తా ఉన్నాం. సంక్షేమ పథకాలతో రామారావు గారు మన పార్టీని అంత బాగా ప్రజలే తీసుకపోతే అదే మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు తర్వాత అభివృద్ధి, తర్వాత నీటిపారుదల, ఆ తర్వాత ఐటీ రంగంలో ఈరోజు హైటెక్ సిటీ కూడా ఎక్కడ ప్రపంచం నుంచి ఎక్కడ పోయినా కూడా హైటెక్ సిటీ రూపకల్పన చంద్రబాబు నాయుడు చెప్పుకుంటాము. ఇలాంటి అనేకమైనటువంటి సంక్షేమ పరంగా ఆయన ముందుకు తీసుకోకపోతే డెవలప్మెంట్ పరంగా అభివృద్ధి పరంగా ఆయన మన తెలుగుదేశం పార్టీని ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి తగ్గుతుంటే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా నిన్న కూడా అన్ని నియోజకవర్గాలకు తర్వాత లోకల్ గా దగ్గరనే వచ్చే నియోజకవర్గాలకు కడప కానీ కమలాపురం కానీ వాళ్ళకి 30,000 మంది జనం రావాలా అని అందరినీ కూడా అడిగితే నేను అందరికీ కూడా మన పిల్లల నుంచి 20,000 రావాలని కూడా మన ఇన్ఛార్జీలు వాళ్ళంతా అడిగితే కూడా మాకు కడప నుంచి పిల్లలకు 75 కిలోమీటర్లు, అక్కడ నుంచి తొందూరు లింగాల సింహాపురం దాదాపు 90-95 కిలోమీటర్లు వస్తాయి. కాబట్టి మాకు దగ్గరైనటువంటి 2
కాబట్టి మేము రాప్తాడు, పెనుగొండ, హిందూపురం, మడకశిర, ఇంకా అనంతపురం నుంచి కొన్ని వచ్చే వెహికల్స్ అన్ని కూడా కడపకి వెళ్ళాలంటే వయా పులివెందుల మీద పోవాలి. వాళ్ళకి ఏదన్నా కానీ వాళ్ళు మీటింగ్ పోవాలంటే 9:30 10 టిఫిన్ స్టార్ట్ చేసి టిఫిన్ తినేసి వస్తారు. మధ్యాహ్నం భోజన సౌకర్యం ఏమైనా కల్పించాలా అని మన ఇన్ఛార్జ్ మంత్రి గారు అడిగితే అన్ని నియోజకవర్గాలకు అంటే మన చంద్రబాబు డాబా సర్కిల్ గారి నుంచి అటు సైడ్ ఎక్కడో ఈ 10 నియోజకవర్గాలకు కూడా వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేసేది కూడా నేను నిన్న మాటించి వచ్చాను. కాబట్టి మనందరికీ ఆ 2-3 రోజులు చాలా దాదాపు 10-12 నియోజకవర్గాలకు ఆ రోజు మనం భోజన సదుపాయం కూడా మనం అరేంజ్ చేస్తున్నాం. ఇది కూడా మన పార్టీ పరంగా గౌరవంగా కూడా భావించి అందరం కూడా ఆ రోజు ఇలా 1 గంట 2 వరకు మనం భోజన ఏర్పాటు చూసుకొని కూడా మనం తర్వాత మీటింగ్ అటెండ్ కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి మన సొంత కార్యక్రమం మాదిరి అందరికీ మన మీద ఇంత బాధ్యత పెట్టారు. కాబట్టి మనం పులివెందులలో అందరికీ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తర్వాత చివరగా గవర్నమెంట్ వచ్చి 10-11 నెలలైంది. ఇంకా మన పనులు సరిగా కావడం లేదనేది బయటికి చెప్పకుండా కొందరు మనసులో ఉంది. దాని గురించే అదే పనిగా వారం కిందట అంతకుముందు మన కదిరి లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి వచ్చినప్పుడు మనమంతా కూడా లోకేష్ బాబుకు అర్ధరాత్రి 10:30 కూడా బ్రహ్మాండమైన స్వాగతం పలికినప్పుడు నన్ను కారులో తీసుకొని పోతా కొన్ని విషయాలు చెప్తే నాకు చెప్పలేదు కదా, ముఖ్యమంత్రి గారు చెప్పానంటే ఆయన చాలా బిజీగా ఉన్నాడు, నువ్వు నాకు చెప్పలేదు కదా, నేను టైం ఇస్తాను వచ్చి కలవాలని చెప్పడం. తర్వాత అందులో భాగంగా ఈ మధ్య ఒక వారం రోజుల కిందట స్వయంగా అపాయింట్మెంట్ ఇస్తే పోయి ఒక అర్ధగంట సేపు పేపర్లో కూడా వచ్చింది. టోటల్ ఎవ్రీథింగ్ మనము ఈ 5 ఏళ్ళు ఎక్కడెక్కడ ఏ రకంగా మనం ఇబ్బంది పెట్టాము. ఎంతో దూరంగా ఉండే దూరంగా ఉండే మీరే, తర్వాత మేము ఆయనతో ఎంత ఇబ్బంది పడిందాము ఆ కార్యకర్తలు కానీ మేము కానీ ఎవడే కానీ 5 ఏళ్ళ కింద ఇబ్బంది పెట్టినా పక్కకు పోకుండా ఆయన 90,000 అంటే 30,000 తగ్గించినమాట వాస్తవం. ఇంకా మీరు కూడా ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కదా ఏ రకంగా కుటుంబం టార్గెట్ చేసి మున్సిపాలిటీ అవన్నీ సాధించారో మీరు కొంచెం మా మీద కాన్సన్ట్రేషన్ చేసి మాకు కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి రికగ్నైజ్ చేస్తే తప్పకుండా మేము రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కూడా మేము పులివెందుల మున్సిపాలిటీని మీకు బహుమతిగా ఇస్తామని మన సమస్యలు అన్నీ కూడా ఆయన మహానాడు అయిపోతానే ఇందాక సింపిల్ చెప్పిన ఒక విషయం కూడా చెప్పాను. అవన్నీ ప్రభాకర్ గారి తీర్మానంలో చెప్తారు. అవన్నీ చెప్పిన తర్వాత మహానాడు అయిపోతానే నాది ఏదన్నా అవుట్ సైడ్ ప్రోగ్రామ్ అనేది ఉంటే అది ఖచ్చితంగా పులివెందులకే ఉండాలి. ఆ రోజు సపరేట్ గా ఇట్లా కూడా కాదు, మండలం 5 కార్యకర్తలతో ఒక హాఫ్ అన్ అవర్ నేను మాట్లాడతాను. ఒక ఫుల్ డే అంతా కూడా మీకోసం నేను టైం కేటాయించి మీ సమస్యలన్నీ రాసుకొని మీకు ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటాను. మేము ఇంత దూరం ఆలోచన చేయలేదు. నువ్వు చెప్పినవన్నీ కూడా కార్యకర్తలు ఏ రకంగా ఇబ్బంది ఉన్నాయని నేను అవగాహన చేసుకొని మహానాడు అయిపోతానే ఫస్ట్ టూర్ ప్రోగ్రామ్ నేను పులివెందులో పెట్టుకొని మండలం వైజ్ కూడా అందరి కార్యకర్తలతో మమేకమై మాట్లాడి సమస్యలు తెలుసుకొని ఇక నుంచి ఏది రాకుండా ఏది వచ్చినా కూడా నా దృష్టికి తీసుకురండి, ఏం రాకుండా కూడా చూసుకునే బాధ్యత మంగళగిరిని ఏ విధంగా చూస్తారో పులివెందులు కూడా ఆ రకంగా చూసుకుంటారని లోకేష్ గారు మనకి మాట ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఆయన తప్పకుండా వస్తాడు. ఆ రోజు మన సమస్యలన్నీ చెప్పి ఇంకా సిస్టమేటిక్ గా ముందుకు పోయి ఇన్ని చేసినా కూడా మనకు కూడా ఏంటంటే పైకి పోయినప్పుడు కోసాట పోయినప్పుడు అంటే బాధ అనేది ఉండాలి. అని 11 మంది ఓన్లీ వైఎస్ఆర్ ఓడిపోతే ఆ 11 మందిలో కూడా మనం ఉన్నాం. అదొక్కటే ఎప్పుడన్నా చాలా బాధగా కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా అధిగమించే రకంగా అంటే మన ఎన్నెన్నో ఉండి ఓటింగ్ డెవలప్మెంట్ అనేది ప్రతి బూత్ లో కూడా ఏ రకంగా చేస్తే మన మనసును ఆకట్టుకోవాలా ఇంకోటి అనేది కూడా సపరేట్ గా మనం కూడా కూర్చొని మాట్లాడి అవన్నీ చేయాలంటే లోకేష్ గారు వచ్చిన తర్వాత మాకు అన్ని భరోసాలు సిస్టమేటిక్ గా జరిగినప్పుడు ఆటోమేటిక్ గా మీ దగ్గర పని జరుగుతుంది. మీరు చెప్పినది అధికారులు ఉంటారు, మీతో పనులైతే ఆటోమేటిక్ గా గ్రామంలో ఉండే ప్రజలు మన గ్రామస్థాయి నాయకుల దగ్గరికి వస్తారు, మా పని జరుగుతుంటే మీరు మా దగ్గరికి వస్తారు. ఆ రకంగా సిస్టాన్ని అంతా కూడా
సంవత్సరం పార్టీ వచ్చి అయ్యే లోపలనే ఇదంతా కూడా స్టీమ్లైజ్ చేసే కార్యక్రమం అంతా మేము ఏర్పాటు చేశాం. కాబట్టి అందరికీ దయ ఉంచి ప్రతి ఒక్కరికి కోరుకునేది ఏంటంటే మనం భోజన ఏర్పాట్లకు మాటించాం. అది మనం అందరం కలిసికట్టుగా ఉండి 10-12 నియోజకవర్గాలలో 10,000 మంది కానీ 15,000 మంది కానీ ఆ కార్యక్రమం చూస్తున్నాం. సెకండ్ వచ్చేసి మనం 15,000 మందిని తీసుకుపోదామని టార్గెట్ ఇచ్చాం. తప్పకుండా మీ పరిధిలో మీ స్థాయిలో మీకు ఎన్ని వెహికల్స్ కావాలని ఇంకోటి కావాలని మీకు అన్ని కూడా ఏర్పాట్లు చేసి మనం చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో ఇందుకోసమే ఈ మహానాడు ఆయన పెట్టింది. ఇందుకోసమే ఎప్పుడు ఎన్ని విరిగిన రీతిలో వీళ్ళు అద్భుతంగా దీన్ని సక్సెస్ చేస్తున్నారనే మాట వచ్చేలా ఆ తర్వాత మీరందరూ దానికి తగ్గట్టు శ్రమ ప్రవర్తించాలని తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది. మీ ఇందాక సభ్యులు కానీ వాళ్ళు కానీ చెప్పినట్లు మా నియోజకవర్గానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయినవి